ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నాయా, భారతదేశంలో ఉన్నాయా, లేకుంటే ప్రపంచం మొత్తం ఉన్నాయా అనేటటువంటి విషయం ముందు పరిశీలించుకోవాలి. ఏంటండి, ఈ గ్రామ ప్రజలు కానీ మన ముస్లిం సోదరులు కానీ ఆలోచించాల్సినటువంటి విషయం, ప్రపంచం మొత్తం ఉన్నాయండి. ప్రపంచం మొత్తం మసీదు, మన మసీదు ఎలాగైతే ఉందో మన గ్రామంలో మసీదు, ప్రపంచంలో ఉన్న మసీదులు అన్నీ కూడా అంతే ఉంటాయి. ఏంటి మసీదు ప్రత్యేకత? మసీదు ప్రత్యేకత ఏంటి అంటే, ఈ భూమి ఆకాశాలని సృష్టించిన దైవాన్ని తెలుసుకొని ఆయన అరబీలో చెప్తే అలా అంటారు, ఆ దైవమే ఈ భూమి ఆకాశాల మధ్య నాకు పుట్టుక ద్వారా ఇక్కడ నివసించే, ఇక్కడ ఉండే అర్హత ప్రసాదించాడు. ఎవరికి? ముస్లింలకైనా హిందువులకైనా, మనిషి అన్న ప్రతి ఒక్కరికి, మానవులందరికీ కూడా ఇక్కడ భూమిని నివాసయోగ్యముగా చేసిన వాడు ఎవరయ్యా అంటే, భూమి ఆకాశాల యజమాని అయినటువంటి ఆ దైవం. ఆయన ఎక్కడున్నాడంటే ఆకాశాలపైన ఉన్నాడు. ఆ దైవాన్ని తెలుసుకొని మరి ఆ దైవానికి ఏమిస్తాము? ఆయన అయితే మనకి సమస్తాన్ని వశపరిచాడు, పంచభూతాలను వశపరిచాడు, మన కాళ్ళ ముందు పడేశాడు. ఏంటండి? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. భూమిని నీ కాళ్ళ కింద పడేశాడు. నువ్వేమనుకుంటున్నావు? నీకంటే భూమి గొప్పది కాదు. అర్థమవుతుందా? అంత గొప్పతనం నీది కాదు. నిన్ను పుట్టించిన దైవం భూమి కంటే నీకే, మానవుడికే ఎక్కువ విలువ ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు. అది తెలుసుకొని నువ్వు దైవానికి గౌరవం ఇవ్వాలి, దైవాన్ని ఆరాధించాలి, ఆయన శక్తిని తెలుసుకోవాలి. ఇక్కడ భూమి కొంచెం కదిలిందంటే భూకంపం అంటాము. ఇక్కడ మనం మనిషి బెంబేలెత్తిపోతాడు, భయానక పరిస్థితులు ఏర్పడతాయి. అలా భూమి కదలకుండా మానవుల అందరికీ నివాసయోగ్యంగా చేశాడు. మేము ఒప్పుకోం, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని మన మిగతా సోదరులు, హిందూ సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ వారు మమ్మల్ని ప్రశ్నించవచ్చు, అభ్యంతరం లేదు, ప్రశ్నించాలి. ప్రశ్నించితే దైవం మీరు వేరు, మేము వేరని ఏదన్నా ఒక్కటి విభజన చేశాడా అనే విషయం మనం ఈరోజు పరిశీలించాం. ప్రపంచం మొత్తం మసీదులు ఇలానే ఉన్నాయని చెప్పాము. ప్రపంచం మొత్తం కూడా ఆరాధన కూడా ఒక తీరుగానే ఉంటుంది, అజా కూడా ఒక తీరుగానే ఉంటుంది. భూమండలం మొత్తం మీద 5 నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా రాత్రింబవళ్ళు మనం నిద్రపోతాం, అజా నిద్రపోదు. మనం నిద్రపోతాం. అల్లా యొక్క ఆరాధన, దైవం, నిజ దైవం యొక్క ఆరాధన నిద్రపోదు. ఇప్పుడు మనం చేస్తున్నాం, మన ఈ చీకటి పడగానే అమెరికా వాళ్ళకి పగలవుతుంది, వాళ్ళు చేస్తారు. అంటే రాత్రింబవళ్ళు అల్లా యొక్క ఆరాధన, దైవం యొక్క ఆరాధన భూమిపై ఆచరించబడుతుంది. ఇది ఏరియా దేవుడా, అర్థమవుతుందా? ప్రాంతం దేవుడా, రాష్ట్ర దేవుడా, దేశ దేవుడా అనే విభజన లేదు. సృష్టికి దేవుడు. అల్లా అంటే ఎవరండి? ఆ నిజ దైవాన్ని అరబీ భాషలో అంటారు, సృష్టికి దేవుడు. అందుకని ఆయన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మక్కాలో తన యొక్క ధర్మాన్ని, ఆది నుంచి వస్తున్నటువంటి ఆదం అలైహిస్సలాం గారి కాడ నుంచి వస్తున్నటువంటి ధర్మాన్ని పునఃస్థాపింపజేసి అక్కడ దివ్య గ్రంథాలన్నింటి సారాంశాన్ని, అర్థమవుతుందా? పూర్వం అన్ని జాతులకి నేను ప్రవక్తలను పంపించాను, మరి యుగానికి ఒక గ్రంథం ఉంది. ఎవరైతే మేము వేరు, మాది వేరు అనుకుంటున్నారో వాళ్ళకు ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో కూడా దేవుడు ఒక్కడే అని స్పష్టంగా ఉంది. భాషాపరమైన మార్పే కానీ భగవంతుడు మార్పు లేడు అనేటటువంటి విషయం జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ సంతానాన్ని ఎలాగైతే గుర్తుపడతారో, వారి సంతానాన్ని ఎలాగైతే దగ్గర తీసుకుంటారో, ఈ యొక్క ధర్మాన్ని కూడా అరబీలు చెప్తే ఇస్లాం అంటారు, కానీ ఇది దైవ ధర్మం, శాంతి ధర్మం. ఈ ధర్మాన్ని కూడా తమ ధర్మంగా వారు తెలుసుకుంటారు. వారికి అందాల్సిన రీతిలో ధర్మం అందినప్పుడు, అర్థమవుతుందా? చెప్పే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి ధర్మం అందజేసినప్పుడు వాళ్ళు కూడా అందరం ఒకటే. మీరు ఎలా చెప్తారు? మేము వేరు, మీరు వేరు, మీరు ఎన్ని చెప్పినా మీ ధర్మం వేరు, మా ధర్మం వేరు అనేవాళ్ళు ఒక్కసారి భూమి అందరికీ ఒకటే కాదా?
ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా మైకు ద్వారా అయినటువంటి వాళ్ళు కానీ మసీదులో కూర్చున్నటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా విని మన మానవులు అందరూ మన బాధ్యతని దైవం పట్ల హక్కుని తెలుసుకొని గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞాన వెలుగుని తెలుసుకొని ఈ యొక్క ధర్మాన్ని మనం పునఃస్థాపించి ఆచరించి మోక్షాన్ని పొందేటటువంటి అంటే సాఫల్యాన్ని పొందేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లాహ్తో నా దైవంతో నేను దువా చేస్తున్నాను. ఇన్షాల్లా ఆమీన్ చెప్పండి అందరూ, ఆమీన్. అయితే అందరికీ నివాసయోగ్యమైన భూమి ఒకటా కాదా? ఎవరి భూమి వాళ్ళకు ఉందండి. మేము చెప్తే మేము వినమనే వాళ్ళు ఎవరన్నా వాదన పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సాయిబులకైనా, హిందువులకైనా, క్రైస్తవులకైనా అందరికీ నివాసయోగ్యం అంటే సింపుల్ విషయం కాదండి. ఏదో రేత్రి పడుకున్నాం, నిద్రపోయాను, అలసిపోయాను, అలసరి తీరింది, పొద్దున్నే తెల్లారింది, లేచినాం, గబగబా ఖమ్మం పని పనికి పోయాను, ఏదో చేని పనికి పోయాను, మళ్ళీ వచ్చినాం, అన్నం తిన్నాం, స్నానం చేసినాం, అన్నం తిన్నాం, మళ్ళీ పడుకున్నాం, లేచినాం. ఇలాగా గడిచే జీవితంలో విషయాలు కాదు. భూమి నీకు సరిపోను, భూమిపై సూర్యరశ్మి ఉంది, నీకు సరిపోను గాలి ఉంది, గాలిలో ఆక్సిజన్ ఉంది, సరిపోను పగలు రాత్రులు. అర్థమవుతుందా? ఈ భూమి లోపల పొరల్లో నీటిని నిలిపి ఉంచాడు. అర్థమవుతుందా? ఈ భూమి లోపల ఏం కావాలో అదంతా సమస్తము భూమిలోని పెట్టాడు. మనల్ని కూడా భూమిలోని పెట్టాడు, మనల్ని కూడా భూమి నుంచే తీశాడు బయటికి. భూమి నుంచి ఆహారంగా మనం లేసాము, ఆహారం రక్తమాంసాలని, రక్తమాంసాల నుంచి తండ్రి వెన్నెముక నుంచి పక్కటెముకల నుంచి ఒక నీటి బిందువు తయారైంది. అది తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ సుందర శిశువుగా మారి భూలోకానికి పుట్టుకు ద్వారా వచ్చి ఇక్కడ బాల్యదశ, యవన దశ, కౌమార దశ, యవన దశ, వృద్ధాప్య దశ, ఏదో ఒక దశలో మరణం రావచ్చు, మళ్ళీ మట్టిలోకి మనం కలిసిపోయాం. అర్థమవుతుందా? ఇక్కడ సాయిబులైనా, హిందువులైనా, క్రైస్తవులైనా ఎవరైనా భూమి నుంచే తీయబడ్డారు, భూమి నుంచే కలపడ్డారు. అలాంటి నివాసయోగ్యమైనటువంటి భూమి అందరికీ ఒక్కటే ఉందా? ఎవరి భూమి వాళ్ళకుందా? అందరికి ఒకటే భూమి ఉంది. దీన్ని నిర్మించిన వాడు, నివాసయోగ్యంగా మనకి మలిసిన వాడు ఒక్కడే. కాబట్టి ఇక్కడ ఎటువంటి తేడా లేదు. అందరికీ సూర్యుడు, చంద్రుడు ఒక్కళ్ళే ఉన్నారా? ఎవరి సూర్యుడు వాళ్ళకి, ఎవరి చంద్రుడు వాళ్ళకు ఉన్నాడా? ఒక్కడే సూర్యుడు ఉన్నాడు. అందరికీ ముస్లింలకైనా, హిందువులకైనా, క్రైస్తవులకైనా ఒక్కడే సూర్యుడు ఉన్నాడు, ఒక్కడే చంద్రుడు ఉన్నాడు. అందరికీ ఆకాశం ఒకటే ఉందా? వేరువేరుందా? అందరికీ ఒక్కటే ఉంది. అందరికీ పగలవుతుంది. అర్థమవుతుందా? ముందు ఈ ముస్లింలకి తెల్లారి, లేదా ముందు హిందువులకి, ఇది భారతదేశం కాబట్టి హిందూ దేశం కాబట్టి ముందు హిందువులకి తెల్లారి, తర్వాత ముస్లింలకి తెల్లారి, తర్వాత క్రైస్తవులకి తెల్లారుతుందా? లేదు. అందరికీ పగలు రాత్రులు సమానమే. అందరికీ వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, అర్థమవుతుందా? అందరికీ సమానమే. వర్షం కురిస్తే అందరికీ సమానంగా కురుస్తుంది. ఆ దైవం ఏది ఇచ్చినా కానీ సమంగ్య ఇచ్చాడు. కానీ దైవం వేరు వర్గాలు చేసి వర్గానికి ఒక విధంగా ఏది ఇవ్వలేదు అనే విషయం క్లియర్. ఇక రెండో విషయానికి వెళ్తే భౌతిక శరీరం ఒకసారి పరిశీలిద్దాం. భౌతిక శరీరం మనం ఒకసారి పరిశీలించితే, నేను ముస్లింని, నాకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి. మరి ఒక హిందూకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 3 కళ్ళు ఉన్నాయా? 4 ఉన్నాయా? ముక్కోటి ఉన్నాయా? 2 ఉంటాయి. ఒక క్రైస్తవుడికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? త్రియేక సిద్ధాంతం కాబట్టి 3 కళ్ళు ఉన్నాయా? లేవు, 2 కళ్ళు ఉన్నాయి. ఎందుకని? ఇచ్చినవాడు ఒక్కడే కాబట్టి. భగవంతుడు అందరికీ దైవం ఒక్కడే. అరబ్బీలో చెప్తే అల్లా, అంతవరకు అదిగో అల్లా అనగా నాకు వాళ్ళ దేవుడు గొప్పతనం చెప్పుకుంటున్నారని అపోహ అసలే పడవద్దు. ఇది ధర్మం, ఇది దైవ ధర్మం. భూమి మీద మొట్టమొదట మానవుడు ఆచరించి చూపినటువంటి ధర్మం. తర్వాత నూహ్ అలైహిస్సలాం ఆచరించి చూపించిన ధర్మం. 950 సంవత్సరాలు ఆయన మన మధ్య ఈ యొక్క భూలోకంలో జీవించాడు. ఆయన 900 సంవత్సరాలు హితబోధ చేశాడు. ఎవరు? నూహ్ అలైహిస్సలాం. అలా తర్వాత ఇబ్రహీం అలైహిస్సలాం, తర్వాత ఇసాక్ అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇలాగా ప్రవక్తలందరూ లా ఇలాహా ఇల్లల్లాహ్ చెప్పారు. ఆ దైవం ఆరాధ్యునీయుడు, ఒకే ఒక్కడు, ఆయన తప్ప ఆరాధ్యుడు మరొకడు లేడు. ఈ సృష్టి మొత్తం ఆయనదే, సృష్టిపై పట్టు అధికారం ఆయనదే అని చెప్పారు. అలాంటి ఎవరికైనా సరే భౌతిక శరీరం, నాకెన్ని చేతులు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 5 ఉన్నాయి. నాకెన్ని కాళ్ళు ఉన్నాయి? 2 కాళ్ళే ఉన్నాయి. ఈ కాళ్ళకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ కాళ్ళకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 5 ఉన్నాయి. అర్థమవుతుందా? మరి హిందువుకైనా ఇలానే ఉన్నాయి. హిందువులకి ఏమైనా 3 చేతులు లేకుంటే 4 చేతులు ఏమైనా ఉన్నాయా? లేవు. మరి క్రైస్తవులకి ఏమైనా 3 చేతులు ఉన్నాయా? లేవు. ఎందుకని?
భౌతిక శరీరం పరిశీలన చేస్తే కూడా నాకు ఏవైతే శరీర భాగాలు ఉన్నాయో సమస్త మానవులకి అవే శరీర భాగాలు. నేనేదైతే నోటితోని మాట్లాడుతున్నానో సమస్త మానవులు నోటితోని మాట్లాడాలి. కాబట్టి మానవుల అందరి ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు అనటానికి ఇంత పెద్ద పెద్ద సూచనలు సాక్ష్యాలుగా ఉంటే, నీ దేవుడు వేరు నా దేవుడు వేరు, నీ ధర్మం వేరు నా ధర్మం వేరు, నువ్వు వేరు నేను వేరు అనేటటువంటి వాళ్ళకి దైవ జ్ఞానం ఉందా? దైవ జ్ఞానం లేదు. వారికి ఊహలు భ్రమలు తాత ముత్తాతల కానుంచి వస్తున్నటువంటి కొన్ని ఆచార వ్యవహారాలు తప్ప వారి దగ్గర వాస్తవిక గ్రంథ జ్ఞానం ఏమైనా ఉందా అంటే వాస్తవిక గ్రంథ జ్ఞానము లేదు. వాస్తవిక యుగ పురుషులు ఋషీశ్వరులు ఈ మాట చెప్పడానికి ఎంతోమంది వచ్చారు. ప్రవక్తలు 1,24,000 మంది పైగా ప్రవక్తలు వచ్చి ఉన్నారు. వారందరూ చెప్పిన మాట ఒకటే, లా ఇలాహా ఇల్లల్లాహ్, ఆరాధ్యునీడు ఆ దైవం మాత్రమే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. మరి ఇదంతా ఎందుకయ్యా? ఇది మీరు ఏం కోరి చెప్తున్నారు, మీరు ఏం ఆశించి చెప్తున్నారు ఇది అని మీరు మమ్మల్ని అడగవచ్చు. గ్రామ ప్రజలు అడగవచ్చు, మైకు ద్వారా అయిన వాళ్ళు అడగవచ్చు, ఇంకెవరైనా సరే మమ్మల్ని ప్రశ్నించవచ్చు. ఇది దైవం తన బాధ్యత ఏదైతే తీసుకున్నాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన బాధ్యతని ఆయన పూర్తిగా నిర్వర్తించాడు. అర్థమవుతుందా? మానవ జీవితం పరీక్షా జీవితం. ఏం చెప్పండి, అయిపోవచ్చింది, జాగ్రత్తగా వినాలి. మానవ జీవితం పరీక్షా జీవితం. భూమి ఆకాశాల మధ్య, చావు పుట్టుకల మధ్య అంతా నాదే అనిపిస్తుంది. బ్రతుకున్నంతవరకు, సంపాదించినంతవరకు అంత అర్థమవుతుందా? నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా డబ్బు, నా బంగారం, నా వెండి, నా పొలము, నా పంట అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? ఏదైతే ఇదంతా ప్రాణం ఉన్నంత వరకే, ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకే అంతా నాదనిపిస్తుంది. ఈ ప్రాణాన్ని దైవదూత వచ్చి ఎప్పుడు తీసుకుపోవాలో దైవం డిసైడ్ చేశాడు. అల్లా డిసైడ్ చేశాడు, ఈ ప్రాణం ఈ శరీరం నుంచి వేరు కాగానే నా ఇల్లు అన్నావు, నిన్ను డబుల్ బెడ్రూమ్లో లోపల మంచి పరుపు మీద వెనక అక్కడ పడుకొని ఉన్నావు, అక్కడే ఊపిరిపోయింది. వామ్మో ఏ ఇల్లు ఎన్నే ఉంచాలి, ఇక్కడే ఉంచాలి అని ఉంచుతారా? తీసుకొచ్చి ఇంటి ముందు మంచం వేస్తారు, కొంతమంది సాప వేస్తారు, మంచం కూడా వేరు, తీసుకొచ్చి ఇంటి ముందు పడుకోబెడతారు. ఇల్లు నీది 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 అని మురిసిపోయావు కదా, నీ బొందిలో ప్రాణం పోగానే ఇంటి నుంచి నిన్ను తీసుకొచ్చి బయటపడవేశారు అంటే ఇంటితో బంధం తెగిపోయింది. అది ఎవరికైనా, ముస్లింలకైనా, హిందువులకైనా, క్రైస్తవులకైనా ఈ బొందిలో ప్రాణం ఉన్నంతవరకు అంతా నాది 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 నాది. ఎప్పుడైతే ప్రాణం బయటికి పోయిందో శరీరం కూలబడిపోతుంది. అలా కూలబడిపోయిన శరీరాన్ని 1-2 సార్లు కంగారు పడి ఇంట్లో వాళ్ళు వామ్మో చనిపోయిండు, ఊపిరిందా లేదా అని చెప్పి ముక్కు కాడ ఏలు పెట్టి, గుండె కాడ చెవు పెట్టి, కొద్దిగా అటు ఇటు చూసి అటు కదిలిచ్చి ఇటు కదిలిచ్చి అటు డొల్లిచ్చి ఇక అయిపోయింది ఊపిరి, పదండి తీసుకొచ్చి బయటపడేస్తారు. ఇదే ఎవరికైనా ఇదే. ఆ తర్వాత భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు, ఒక పావు గంట 20 నిమిషాలు ఏడుస్తారు, ఒక అరగంట ఏడుస్తారు. ఇక అప్పుడు చుట్టుపక్కల పెద్దోళ్ళు వాళ్ళు ఈ లోపు అందరు పోగాయి. ఎరా మరి దూరం వాళ్ళు ఉన్నారు, చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇటు విజయవాడ అవతల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, మరి ఎంతసేపు ఏడిసినా మనం అయితే తీసుకురాలేం కదా, వాళ్ళకి ఫోన్లు చేయండి అని అంటారు. వాళ్ళకి ఫోన్లు వెళ్తాయి. ఫోన్లు అయిపోయిన తర్వాత అందరూ వచ్చారా? వచ్చారు. ఎంత టైం అయింది? మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం కావస్తుంది, పొద్దున ఎప్పుడు అన్నం తిన్నారు పిల్లగాళ్ళు, ఇంతవరకు అన్నం తినలేదు, ఈ కార్యక్రమం ఏదో కానిచ్చేసేయండి, అంత్యక్రియలకు ఏర్పాటు చేసేసేయండి. ఎవరికైనా, ముస్లింలకైనా, హిందువులకైనా, క్రైస్తవులకైనా ఇదేగండి జరిగేది. కాకపోతే సంస్కృతి వ్యవహారాలు వేరు. అక్కడ కాడి వేరుస్తాడు, ఇక్కడేమో మట్టితోని ఇల్లు తీస్తారు, అదే బొంద తీస్తారు. బొంద అంటే ఇల్లు తీస్తారు. అంత్యక్రియలు చేసే విధానంలో వేరుంది, కానీ ప్రాణం పోయే విధానంలో, బంధువులు పిలిచే విధానంలో, ఏడ్చే విధానంలో, బాధపడే విధానంలో అంతా కూడా ఏ మార్పు లేదు. ఇక అందరు వచ్చారు, కథం స్నానం చేపిస్తారు, తీసుకుపోతారు ఆ కబరస్థాన్ కాడికి, ఆ శ్మశాన వాటి కాడికి తీసుకుపోతారు. ఇంకెక్కడి నుంచి ఎవరన్నా వెనకొచ్చే వాళ్ళు ఉన్నారా? మనకి ఇంకెవరైనా సపోర్ట్ వచ్చేవాళ్ళు ఉన్నారా? ఇంకెవరు లేరు. భార్య ఇంటికాడే ఆగిపోతుంది, పిల్లలు సమాధి దాకా లేదా కబరస్థాన్ దాకా, ఆ వైకుంఠ ధామం దాకా వస్తారు. అక్కడి నుంచి అందరూ వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళే.
నీ ఆస్తి బంధం నువ్వు చచ్చిపోగానే, ఇంట్లో నుంచి బయటపడేవేగానే నీ ఆస్తి బంధం తెగిపోయింది. నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా, బీరువాలో ఎన్ని డబ్బులున్నా, ఎంత బంగారం ఉన్నా, మా ఆమెకు అంత బంగారం కొన్నా, మా ఆమెకి నెక్లెస్ కొన్నా, మా ఆమెకి హారం కొన్నా, నువ్వు ఎన్ని చెప్పుకున్నా కానీ ఆస్తితో బంధం అప్పుడే తెగిపోయింది ఊపిరి పోగానే. ఇక అంత్యక్రియలు అయ్యేదాకా, శ్మశాన వాటికి దాకా, వైకుంఠధామం దాకా తీసుకొస్తారు. అక్కడి నుంచి అందరూ వెనక్కి తిరిగిపోతారు. రెండో బంధం దిగిపోయింది. బంధాలు 2 బత్తాలు వండితే చాలదు మా బలగానికి అని చెప్పుకున్నావు. ఏ బలగం నిన్ను ఆపలేకపోయింది, ఏ బలగం నీకు ఎంట రాకుండా పోయింది. దయచేసి సోదరులు వినాలి, మనం అందరం ఒకటే, మన అందరి సృష్టికర్త అయిన దైవం ఒక్కడే. ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించని వాడు. ఇది గ్రంథాలన్నీ చెప్తున్నమాట. మీ గుండెలో దాగి ఉన్న రహస్యం, పరమ రహస్యం అన్నాడు. భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతుని ఆరాధించడానికి, ఆయనకి భయపడటానికి, ఆయన ఆజ్ఞాపాలన చేయటానికి మాత్రమే మనల్ని భూలోకానికి తీసుకువచ్చాడు. మీలో నిజమైన భక్తులు ఎవరయ్యా, నిజమైన దాసులు ఎవరయ్యా అంటే మనల్ని పుట్టించిన దైవం, ఇంత లోకాన్ని వశపరిచిన దైవాన్ని ఒకే ఒక్కటిగా తెలుసుకొని ఆయన ఆజ్ఞల్ని పాటించటమే నిజమైన దైవ ధర్మం, నిజమైన దైవ భక్తి. అంతేగాని రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకోవటం, డీజేలు పెట్టుకోవటం, ఓ అని చెప్పి ఆనంద కేలిలో తేలిపోవటం కాదు భక్తి అంటే. భక్తి అంటే గుండెలో భయం ఉండాలి, మనసుని ఆయనకు అర్పించాలి. ఈ పంచేంద్రియాలు, పంచభూతాలని మనకి వశపరిచిన దైవానికి ఈ పంచేంద్రియాలని అదుపులో పెట్టుకొని ఈ యొక్క శరీరానికి ముఖ్యమైనటువంటి తల భాగాన్ని నేల కారించి సాష్టాంగం చేసేటటువంటి పవిత్రమైనటువంటి స్థలమే మసీద్. అలాంటి పవిత్ర మసీదు మన ఊళ్ళో ఉండటం మనకి ఎంతో గర్వకారణం, ఎంతో సంతోషదాయకం, ఎంతో పుణ్యప్రదం. ఈ విషయం తెలియక చాలామంది అపోహల్లో ఉన్నారు. ఊళ్ళో మసీదు ఉండకూడదని ఈ స్టార్టింగ్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అర్థమవుతుందా? దైవ ధర్మం ఈ ఒక్క మన ఊళ్ళో లేదు మసీదు, ప్రపంచం మొత్తం మసీదులు ఉన్నాయి. ఈ శరీరంలో పంచేంద్రియాలని వశం చేసిన దైవాన్ని తెలుసుకొని ఆయన అరబీ భాషలో చెప్తే ఎలా అంటారు, ఆయన్ని ఆరాధించడానికి అందరూ అజాన్ అంటారు. అజాన్ అంటే పిలుపు. అందరూ రండి, నమాజ్కి టైం ఉంది. మగరిబ్ టైం అయితే వెంటనే నమాజ్ ఉంటుంది. మిగతా సమయంలో అరగంట నుంచి పావుగంట సమయం ఇవ్వబడుతుంది. అందరూ వచ్చి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని, మీరు ఆ దైవానికి డబ్బులేమి ఇవ్వవసరం లేదు, ఆ దైవానికి ఆహార పదార్థాలు ఏమీ తేవసరం లేదు. మీరు 5 సార్లు నమాజ్ చేసినా 5 రూపాయల బిల్ల కూడా మీకు ఖర్చు కాదు. ఎందుకంటే మనం దైవానికి డబ్బులు ఇవ్వలేము. దైవానికి ఏమి ఇవ్వగలుగుతామయ్యా? అల్లాకంటే మనస్సు ఇవ్వగలుగుతాం. మనస వాస కర్మన చేసేటటువంటి ఆరాధనే నిజమైన నమాజ్. అలాంటి నమాజ్ చేసి, నమాజ్ అంటే నిజమైన ఆరాధన, సాష్టాంగం చేసే ఆరాధన. అర్థమవుతుంది? ఇక్కడ ధనిక పేద తేడా లేదు. ఇక్కడ అందరూ వరుసలుగా నిలబడతారు. ముందు ఇమాం ఉంటాడు. ఆటో తోలుకునే వ్యక్తి అయినా, ఎంఆర్ఓ అయినా, కలెక్టర్ అయినా పక్కపక్కన నిలబడతారు. ఇక్కడ ఎలాంటి సెలబ్రిటీలకి, ఎలాంటి ఆందోళనకి, ఎలాంటి గౌరవాలకి, ఓ పెద్దోడు వచ్చి అందరు జరగండి. నమాజులో ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి వచ్చినా సరే సలాం చెప్పేదాకా ముందు దైవమే ప్రధానం, ముందు అల్లాయే ప్రధానం. అర్థమవుతుందా? ఇక్కడ దైవానికి అంత గౌరవం ఇవ్వబడే ప్లేస్, అంత పవిత్ర ప్లేస్, అందరినీ సమంగా చూసే ప్లేసు. అలాంటి మసీదు మన ఊర్లో ఎంత అందంగా, ఎంత సుందరంగా, ఎంత అద్భుతంగా ఉండటం మనం చేసుకున్నటువంటి పుణ్యం, మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఇలాంటి మసీదు నుంచి అందమైన మాటలే వెళ్ళాలి, అందరినీ సమంగా చూసే మాటలే వెళ్ళాలి. ఎటువంటి విద్వేషాలు లేకుండా అందరం ఐకమత్యంగా ఉండి మానవుల శరీర నిర్మాణానికి, సృష్టి నిర్మాణానికి కారకుడైనటువంటి ఆ దైవాన్ని తెలుసుకొని మానవ జీవితం సాఫల్యం పొందే అనుగ్రహాన్ని ప్రసాదించమని నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఇది మానవ జీవితం పరీక్ష అని చెప్పాను. ఈ లోకం వదిలిపెట్టి ఇంకొక లోకానికి వెళ్ళే రోజు ప్రతి ఒక్కరికి ఉంది. ఈ విషయం తెలియక ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఈ జీవితమే అసలైన జీవితం అనుకొని భ్రమించి డబ్బు వ్యామోహంలో పడి, అర్థమవుతుందా, అధికార వ్యామోహంలో పడి, డబ్బు వ్యామోహంలో పడి, యవ్వన వ్యామోహంలో పడి అన్ని దుర్మార్గాలు, అన్ని చెడు పనులు, అన్నీ ఎలాంటి వ్యవహారాలు చేస్తున్నాడంటే మనిషి ఎదుటివాడి సామాధులపై నా పునాదులు కట్టుకుంటా, నా ఇంటి పునాదులు కట్టుకుంటా అనే స్థాయికి దిగజారిపోయాడు ఈ మనిషి.
అది కాదు, నీకైనా నాకైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లేది ఏమీ లేదు, ఒక్క పుణ్యాలు పాపాలు కర్మల లెక్క కర్మల చిట్టా తప్ప ఇంకేమీ తీసుకెళ్లేది లేదు. ఇంకొక లోకానికి వెళ్ళవలసి ఉంది. ఇంకొక లోకం మీరు చూసి వచ్చారని మమ్మల్ని అడగవచ్చు. ప్రవక్తలు చూసి వచ్చారు. సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత బనీ ఇస్రాయల్ సూరాలో 17వ అధ్యాయంలో చెప్పబడింది. ఆయన మక్కాలో ఉన్నారు. మక్కాలో ఈ యొక్క అక్కడి నుంచి పర్మిషన్, మదీనా వెళ్ళటానికి ఇంకా పర్మిషన్ రాలేదు. ఆయన కాడికి అల్లాహ్ తాలా జిబ్రీల్ ఆమీన్ దైవదూతను పంపించాడు, ఆయన్ని 7 ఆకాశాలపైకి తీసుకొని రా. ఇది నిజమైనటువంటి సంఘటన, యథార్థమైనటువంటి సంఘటన, భ్రమకి ఊహకి కలకి ఆస్కారం లేనటువంటి సంఘటన. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ కూర్చొని ఉన్నారు. కాబతుల్లా షరీఫ్ కాడ గోడకి కూర్చొని ఉన్నారు. వెంబటే జిబ్రీల్ ఆమీన్ వచ్చింది, సలాం చెప్పింది, దైవదూత నిన్ను ఆకాశాలపైకి అల్లాహ్ తీసుకొని రమ్మన్నాడు, ఆ దైవం తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు ఆయన తయారైపోయాడు. అక్కడ నుంచి బుర్రాక్ అనేటటువంటి ఒక వాహనాన్ని తీసుకురావడం జరిగింది జిబ్రీల్ ఆమీన్. ఆ యొక్క వాహనం ఎలా ఉంటుందంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి కానరాకుండా వెళ్ళిపోతుంది, మెరుపు వేగంతో వెళ్ళిపోతుంది. అలాంటి వాహనాన్ని తీసుకొని వచ్చాడు. అది మక్కా నుంచి జెరూసలేం వెళ్ళాడు. డైరెక్ట్గా ఆకాశాలపైకి వెళ్ళలేదు, జెరూసలేం వెళ్ళాడు. జెరూసలేం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అక్కడ బుర్రాక్ అనే వాహనాన్ని అక్కడ ద్వారానికి, సింహద్వారానికి కట్టివేయడం జరిగింది. దాన్ని అక్కడ నుంచి ఆయన నమాజ్ చేయడం, దాన్ని పూర్తిగా సందర్శించడం జరిగింది. అక్సా మన జెరూసలేంలో ఉన్నటువంటి బైతుల్ మఖద్దీస్ని పూర్తిగా చూడటం జరిగింది. అక్కడ నమాజ్ చేయటం జరిగింది. ఆయనతో పాటు ఇంకా ప్రవక్తలందరూ నమాజ్ చేశారనేటటువంటిది ఒక హదీస్ మనం విని ఉన్నాం. సరే, అల్హమ్దులిల్లా నిజాలు మొత్తం కూడా మనం నమ్మకం పెట్టేవాళ్ళమే, యకీన్ పెట్టేవాళ్ళమే. కానీ నిజాలు అన్నీ కూడా అల్లాహకి మాత్రమే తెలుసు, అల్లాహ్ ప్రవక్తలకు మాత్రమే తెలుసు. అయితే అక్కడి నుంచి జెరూసలేం కాడి నుంచి 7 ఆకాశాలపైకి తీసుకెళ్ళడం జరిగింది. 7 ఆకాశాలపైన ఆ యొక్క ఈ 50 సార్లు 5 సార్లు నమాజ్, నీ షార్ట్లో చెప్తున్నాను, 5 సార్లు నమాజ్ ఏదైతే ఉందో అంతకుముందు మక్కాలో 5 సార్లు నమాజ్ లేదు. ఈ నమాజు మేరాజ్ యాత్రలో బహుమానంగా ఇవ్వటం జరిగింది. మీ జాతికి గొప్ప మేలు, గొప్ప బహుమానం, గొప్ప మెడిసిన్ నమాజ్ అంటే, గొప్ప మానసిక ప్రశాంతత నమాజ్ అంటే. అర్థమవుతుందా? జాయింట్ పెయిన్స్ ఉండవు, స్టమక్ పెయిన్ ఉండదు, ఇదంతా కూడా ఈ యొక్క మెడనరాలు నొప్పులు ఉండవు, మానసిక ప్రశాంతత ఉంటుంది. నమాజ్ చేసే వాళ్ళు మెంటల్ స్ట్రెస్ ఉండదు. వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ లేకపోతే వాళ్ళకి దాదాపుగా ఈ బీపీలు, రోగాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం లేదు. అలాంటి నమాజు మీకు మెడిసిన్. నమాజ్ ఏంటి? నమాజు మంచి మెడిసిన్. అలాంటి నమాజ్ని బహుమానంగా ఇవ్వటం జరిగింది. అక్కడ తిరుగు ప్రయాణంలో ఆయనకి స్వర్గ నరకాలను చూపించడం జరిగింది. అర్థమవుతుంది? ఎవరు చూసి వచ్చారు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చూపించారు. ఏ పాపం చేస్తే ఏ శిక్ష వేస్తారో కూడా ఆయనకి క్లియర్గా చూపించడం జరిగింది. కాబట్టి ఈ లోకం నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. మరణం అనే దారి గుండా ఇంకొక లోకానికి వెళ్ళాలి తప్ప పుట్టుక అనే ద్వారం గుండా ఈ లోకానికి రావాలి, ద్వారం గుండా మరణం అనే లోకం ద్వారా పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళే లోపు ఆ ఆకాశాలపైన ఉన్న దైవం ఒకే ఒక్కడు అందరికీ, మానవులందరి కులౌజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలా ఇన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ కన్నాస్, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవం, మానవుల యొక్క అందరికీ ఆరాధ్య దైవం ఆయన. అలాంటి దైవాన్ని గ్రంథాల్లో చెప్పబడిన దైవం, ప్రవక్తలు అందరిచే పరిచయమైనటువంటి యుగ పురుషులు, ఋషీశ్వరులు, పండితులు, దైవదూతలతో సహా ఆయన్ని ఒక్కడిగా తెలుసుకున్నారు, తెలియజేశారు, ఆయన ఆరాధన చేశారు దైవదూతలతో సహా. కాబట్టి పంచభూతాలు కూడా ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాయి, ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ ఉన్నాయి. ఇలాంటి ధర్మాన్ని అరబీ భాషలో చెప్తే ఇస్లాం అంటారు.